చేస్తే మగవాళ్ళు మొత్తం తప్పు అయితే ఈ సమాజం ఎట్లుంటుంది చెప్పండి అని నేను అడుగుతుంటే ఈమె ఎంతసేపటికి మగవాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అంటే ఎందుకు మీరు అన్నారు మగవాళ్ళు కూడా నిగ్రహంతో ఉండరు అన్నారు. మేడం అలా కాదు, అందరూ అలా ఉండరు. అందరు నేను అనట్లేదు, మగవాన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనే దాని గురించి చెప్పిన తప్ప అందరు అలా ఉంటే ఇలా ఉండదు. మగవాడు అంత తొందరగా టెంప్ట్ అవుతాడు, ఆడవాళ్లకు భూదేవికున్నంత ఓర్పు ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్పిన. నేనేమో పెద్ద డాక్టర్ని కాదు, నేనే సైంటిస్ట్ని కాదు, కానీ నాకు ఉన్న ఓవరాల్ నాలెడ్జ్, నేను మహిళలతో మమేకమైన కాబట్టి 22 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీలింగ్ నాకు తెలుసు. ఎందుకంటే అది ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నా నేను. ఇలా ఉండొద్దమ్మా, ఒక బైక్ కొనిస్తాం మన కొడుకుకి, స్పీడ్గా వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ ఉంటుందిరా, జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అది తప్పు ఎట్లా అవుతుంది తల్లి చెప్పు, నువ్వే చెప్పు. మనం చెప్పడం తప్పు కాదు కదా, మనం అక్కడ జాగ్రత్త బండి కొనియడం తప్ప, మరి బండి కొనియాలి, జాగ్రత్తలు చెప్పాలి. చెప్పాము, ఒక అక్కలాగా చెల్లెలాగా చెప్పాను తప్ప ఆమె వల్ల నాకేముంది, ఆమెనేమన్నా అది చేస్తే నాకేమన్నా వస్తాయా, ఆ పాత్రలు నాకు ఇస్తారా ఎవరన్నా, లేకపోతే ఆమె ప్లేస్ ఇక్కడ ఒకటండి చెప్పి అంటే శృంగారం గురించి కూడా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఒక భాష ఉంటుంది. సో నా విషయానికి వచ్చేసరికి ఆమె మాట్లాడిన విధానం నచ్చలేదు, ఆ భాష బాగాలేదు అని చెప్పేసి కూడా ఆమె అన్నారు కదా, ఆరోపణ చేశారు. ఇప్పుడు మీ మీద కేసెస్ కూడా వేశారు. సో ఒక మహిళను కించపరుస్తూ లేదా అసభ్యకరంగా మాట్లాడుతూ, లేదా నేను శరీరం బట్టలు తక్కువ వేస్తే ఆవిడ భాషలో సంస్కారం లేకుండా తక్కువ చేస్తున్నారు అన్నట్టుగా. రాజేశ్వరి గారు, మీరు సివిఆర్ ఛానల్ ద్వారా మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మీరు కూడా చెప్పాలి, మీరు ఒక మహిళ కదా. నా కొడుకు నా డ్రెస్సు బాగాలేదు మమ్మీ, ఓ డ్రెస్ అచ్చని ఏ మమ్మీ, బడా పేనో మమ్మీ, క్రాప్ టాప్ నక్కో మమ్మీ అని నీ కొడుకు చెప్పింది వచ్చి నువ్వు ఏడ చెప్తావా? చెప్తారా మీరు? నీ కొడుకుకు నీకు నచ్చలేదంటే బయట వాళ్ళకి ఎట్ట నచ్చుతుంది? ఎవరు చెప్పిన ఆ విషయం వచ్చి? నువ్వే చెప్పినావు. నేను ఇలా ఉంటానండి, నేను నిగ్రహంగా ఉంటాను, నువ్వే కదా చెప్పింది. నా లంగా బొంద జారిపోతే నాది తప్పు కాదు, కానీ పక్కోడు నవ్విండని తప్పు ఎట్లా అవుతుంది? నువ్వే వచ్చి నువ్వే గొప్పలు చెప్పుకుంటావు, అన్ని నువ్వే చేసుకుంటావు, అన్ని సగం సగం వేసుకుంటావు, చెప్తావు. అడిగేటోళ్ళు మాత్రం బూతులు, ఆమె గలీజ్గా మాట్లాడుతుంది అంటే నువ్వు చెప్పడం కాదు, నువ్వు చెప్పడం తప్పు కదా. అది నేను నగ్నంగా ఉంటా అనేది కూడా తప్పే మరి. అది అంటే ఇప్పుడు మీ మీద కేసెస్ వేశారు కనుక ఇదంతా ఆవిడ అన్న వ్యాఖ్యలు మీరు రిపీట్ చేసి, కాకపోతే కొంచెం భాష భాష కాదు, భాష ఇట్లాగే ఉంటది, యాక్షన్ రియాక్షన్ ఉంటది. ఇక్కడ సంధ్యారెడ్డి యాక్షన్ కి రియాక్షనే ఉంటది. నేను ప్రతి దాంట్లో చెప్పినప్పుడు కూడా ఎవరో ఒక వెధవంది వచ్చి పక్కన కూర్చోబెట్టేసి అనసూయ క్యూట్ అన్నప్పుడు నేను అవార్డు తీయదలుచుకోలేదండి, సారీ. చాలా క్యూట్గా ఉంది, చాలా స్మైల్గా ఉండే, ఎదవా అని తిట్టిన. నేను నా చెల్లెలాగా నా అక్కలాగా తనని నేను సేవ్ చేశాను. ఎందుకంటే మన అందాన్ని ఎవడు ఆస్వాదించాలండి? మన ఫ్యామిలీ, మన బిడ్డలు, మా అమ్మ బాగుంది, మా వైఫ్ బాగుంది అనాలి. కానీ ఎవడో ఒక అడ్డ మీద వేద అన్నప్పుడు నా చెల్లి నా అక్క అనుకొని మనం తిట్టాను, దాంతోనే తిట్టాను తప్ప నేను అట్లా ఊరుకోను. లేకపోతే ఎంజాయ్ చేయని చెప్తామా ఎవరన్నా? అక్కడ వేసిన ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్పాను తర్వాత తనని వ్యక్తిగత టార్గెట్ నేను ఎందుకు చేస్తాను? నేనేమంటున్నానమ్మా, సినిమాలో వేసుకోండి, అక్కడ మీకు వేషాలు మీకు డబ్బులు కావాలి, వాళ్ళకి వేషాలు కావాలి, అక్కడక్కడ మీరు ఏమన్నా చేయండి, అది పబ్లిక్లో పెట్టకండి. సినిమాని పెద్ద పెద్ద స్టార్స్ మేడం, గతంలో పెద్ద పెద్ద స్టార్స్, డాన్సర్స్ అవన్నీ అప్పుడు అన్ని పాత సినిమాలలో ఉండేవి. వాళ్ళు ఆ సినిమా చేసినంత వరకే అక్కడ ఉండేది, తర్వాత వచ్చి నిండుగా కప్పుకునే వాళ్ళు. అది దీన్ని తీసుకొచ్చి మనం ఇన్స్టాలో పెట్టొద్దు, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ప్రైవేట్ పబ్లిక్ ఉంటుంది, ఇట్లా పెట్టొద్దు అన్న. పబ్లిక్లో పెట్టినప్పుడు 100% అడిగే రైట్ నాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను అడిగినా, నువ్వు నన్ను ఎట్లా తప్పంటావు? నువ్వు స్కిన్లెస్ అంటే నువ్వు అన్ని చూపిస్తూ అన్ని చేసే రైట్ నీకు ఇచ్చినప్పుడు దాని గురించి విమర్శించే రైట్ కూడా నాకు ఇచ్చిండు. నువ్వు ఏ కేసులు పెట్టినా నేనేం భయపడను. కేసులకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ఉంది, నాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. ప్రజల తీర్పే అంతిమము. మీరు ఓటింగ్ ఎవరికి వేస్తామని చెప్పరు, అడగడం కూడా తప్పు. నువ్వు ఎవరికి వేసినావని అడగడం తప్పు, నేను ఇది వేసినాను బయట చెప్పడం కూడా తప్పు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. వాళ్ళు పెట్టే మెసేజే ఓటింగ్. ఆ ఓటింగ్ని ఎందుకు అంగీకరిస్తలేము? ఇంకా మళ్ళీ ఈమెకొకరు, మళ్ళీ నేతలు కొంతమంది వక్తలు, ఆ వక్తలు ఏమైనా కరెక్ట్గా ఉన్నారా? అందులో మాట్లాడిన ఒక ఆమె ఒక 5 నెలల క్రితము 6 నెలల క్రితము ఆమెను పిచ్చబూతులు తిట్టిన ఆమె మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆమె మంచిగా వేసుకుంటుందని మీ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కింద వచ్చిన కామెంట్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఐ డోంట్ లైక్ అండి, మేము అవి మెసేజ్లు పట్టించుకోము అన్నప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు? నేను ఈరోజు నన్ను ఒక యూట్యూబర్ అడిగితే చెప్పేసి అయిపోయింది మేడం. అది నన్ను వీళ్ళు ఆ రియాక్షన్ వల్ల నన్ను అందరూ ఛానల్స్ రామనడం,
వెళ్ళి చెప్పడం తప్ప అదే పని పెట్టుకున్నానంట. నేను ఎందుకు పెట్టుకున్నా, నాకేం పని లేదా అదే అమ్మా? మొదట్లో మిమ్మల్ని అడిగింది అది, ఎందుకంటే కోరి మీరైతే ఎవరిని నేను కోరి టార్గెట్ చేయలేదు, ప్రతి ఛానల్కి నేను రాలేదు. అది వైరల్ అయింది కాబట్టి నన్ను సమాధానం అడిగితే నేను వచ్చాను తప్ప నేను ఇంకొక విషయంలో కూడా నేను ఎవరి టార్గెట్, నా పని అది కాదు. మీరు అన్న మాటలకి స్టిక్ ఆన్ అవ్వడం కోసం మాత్రమే ఇన్ని ఇంటర్వ్యూస్ జస్ట్ అంతే తప్ప మళ్ళీ నేను వరకు ఆ పోరాట పట్టు ముచ్చుతారు. 100% ఆ మాటకి నేను ఎక్కడో ఒక్కడే దాన్ని ఎండ్ చేస్తా. ఎండ్ చేసే వరకు ఏం వదలను. ఎందుకంటే మధ్యలో వదిలి కేసులకు భయపడే వ్యక్తిని నేను కాదు. 100% కోర్టుకు సమాధానం నేను చెప్తాను ఏ సిచ్యువేషన్లో. ఎందుకంట ఇప్పుడు ఊరికనే ఒకరిని మర్డర్ చేస్తారు ఎవరైనా, వాడి మీద ఏదో చేస్తేనే, గతంలో ఏమైనా చేస్తేనే అంటారు. ఇప్పుడు ఆమె వచ్చి బయట వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేసి మందు తాగుతోని అనసూయని చూస్తే రాదా కిక్ అని మరి మీరు ఎలా అన్నారు? నాకు ఎవరో యూట్యూబర్ చెప్తే ఒక ఆడపిల్ల అంటదా? అంటే మీరు ఏమైనా అనొచ్చు, నేనంటే మాత్రం మీకు తప్పు వచ్చింది. ఒక అక్కగా చెప్తున్నామమ్మా, 99% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఆ 1% సెట్ చేసుకొని హ్యాపీగా మీ లైఫ్ ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాము. మేము ఎందుకు వద్దంటాం? మీరు ఏదన్నా వేసుకోండి అమ్మా, 2 గోడల మధ్యలో, అది మన భర్త వరకే. సరే, కాసేపు ఈ అనసూయ ఎపిసోడ్ పక్కన పెడదాం. ఇంకా ఇండస్ట్రీలో చాలా మంది టార్గెట్ చేశారు మీరు. ఆర్జీవి గారు ఓకే, తనకు ఫ్యాన్స్ ఉన్నారు, తన మాటల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఆర్జీవి గాడు అని చెప్పి సంబోధించారు ఇష్టం వచ్చినట్టుగా. నాగబాబు గారిని మీరు టార్గెట్ చేశారు, అండ్ ప్రకాష్ రాజ్ గారు. ఈ టాపిక్ మీద విమెన్కి సంబంధించి ఎవరైనా వాళ్ళ స్వేచ్ఛకు వదిలేయండి అన్న మాటకి అందరి మీద మీరు రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళని రియాక్ట్ అయ్యేటప్పుడు అంతే స్థాయిలో మీకు కూడా ట్రోలింగ్స్ అనేవి వస్తాయి కదా. ఇప్పుడు అమ్మా ఎప్పుడైనా విమర్శలు, ప్రతి విమర్శలు దేనైనా ఈక్వల్ గా స్వీకరించే వ్యక్తి సంధ్యారెడ్డి. వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయదు. వాళ్ళని చేసినంత మాత్రం నాకు డబ్బులు ఏం రావు, నా కుటుంబాన్ని వాళ్ళు ఏం పోషిస్తలేరు. నాకున్న రైట్ రాజ్యాంగం ఇచ్చి నాకు, నేను చెప్పాను మీరు ఇలా ఉన్నారు ఇలా కాదు అని చెప్పాము. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉన్నారు, నేను కాదనను. వాళ్ళు నా మీద వాళ్ళ కేసులు ఎందుకు? నువ్వన్నావు నేనన్నా, కేసులు మీతో పాటు చాలా మంది పైన. సరే, ఇప్పుడు మేము అందరం అన్నాం ఒక జర్నలిజం మీద, యూట్యూబర్స్ మీద. ఇవాళ యూట్యూబర్లు, జర్నలిజం, డిజిటల్ మీడియాతోనే ఈ రోజు ఇంత ఫేమస్ అయ్యారు వీళ్ళందరూ. వాళ్ళు లేకపోతే ఇవాళ రాజేశ్వరి, సంధ్యారెడ్డి 10 మందికి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ నోరు నొక్కుతారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోరు నొక్కుతారు. అంటే మీదే కరెక్టా? అంటే ప్రజలు 99% ఓటింగ్ వేసి వాళ్ళది కూడా తప్పే అంటే మీదే కరెక్ట్, ఇదా కరెక్ట్? వాళ్ళు ఒక నేను ఇంట్లో అన్నోళ్ళని ఒక్కరిని కూడా నేను చూడలేదు లైవ్ లో. ఎందుకు అడుగుతున్నారంటే, మీరు ట్రోలింగ్స్ తర్వాత ఒకటి మీరు అనసూయని టార్గెట్ చేస్తున్నారన్నది ఉంది, ఆ అవసరం సంధ్యారెడ్డి గారికి లేదు, క్లారిటీ ఇచ్చారు. సెకండ్ థింగ్, నోటీసులు పంపించారని చెప్తారు, మీ వరకు రాలేదు, కేసెస్ ఫేస్ చేస్తా ఉంటున్నారు, ప్రతిదీ తను పెట్టిన దాంట్లోంచే కాబట్టి మీకు అది అభ్యంతరం లేదు నాకు. సో ఓవరాల్ గా దీని నుంచి అంటే ఏంటి, సొసైటీకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఒక పోరాడే ఇక్కడ నుంచి ఇది ఒకటే కాదు. ఇక్కడ నుంచి నేను 2010లో మహిళా జేఏసీ అని పెట్టాను నేను. ఆ మహిళా జేఏసీని మళ్ళీ పునరుద్ధరిస్తాం, దాన్ని యాక్షన్ కమిటీగా కూర్చొని ఇన్స్టాగ్రామ్ లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా కూడా డెఫినెట్ గా మానవ హక్కుల సంఘం కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, పోలీసులకు కానివ్వండి 100% కంప్లైంట్ ఇస్తాం. ఎందుకు అంటే ఇన్స్టా అనేది మనకు జీవితంలో ఒక భాగం అయిపోయింది. దానివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ తీసుకుంటున్నారు. అడ్డమైన బట్టలు వేసుకొని అడ్డంగా, అసలు ఘోరంగా. మీరు రాత్రిపూట 11-12కి చూడండి లైవ్లో, అక్కడ ఆన్ చేస్తారు ఇన్స్టా, అక్కడ భార్య భర్తలు ఇద్దరు పడుకుంటారు, అది ఏముండదు అక్కడ. అది అంటే ఇంకొక ఆమెనేమో వ్యూస్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెత్తను మొత్తం తీసుకొచ్చి అందులో పెడతారు. నేను అన్ని అబ్జర్వేషన్ చేసిన, ఎప్పటి నుంచో ఉందమ్మా నాకు ఇది, చూస్తున్నాను. కానీ వ్యవస్థను మనం మార్చగలుగుతామా అని నేను ఆలోచించిన. కరెక్ట్ ఆ పాయింట్ అడిగారు కాబట్టి నేను అప్పుడు చెప్పాను. మైండ్లో ఫుల్ ఉంది ఇన్స్టా, నా దగ్గర ఇంత ఉంది బుక్, ఎవరెవరు ఐడీస్, ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు, ఏదేది బాడీ షేమ్, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. మనం మేము ఎప్పుడో ఒకసారి ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో అనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను, మాట్లాడేస్తాను. నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తి నేను ఎవరిని టార్గెట్ చేయనమ్మా, నాకు అవసరం కూడా లేదు. సమాజంలో ఇవి మనకు ఒక రెస్పాన్సిబిలిటీగా సమాజంలో బతుకుతున్నప్పుడు ఉండాలి. నేను ఇంకొక ఆమె, ఒక హీరోయిన్, ఆమె ఎవరో మనకు తెలియదు, ఒక ఆమె, నేను పుస్తల తాడు వేసుకోనండి, నేను మెట్టెలు పెట్టుకోనండి, అదంతా అనవసరం నాకు, నేను పెట్టుకోను, నీకు ఇష్టం లేకపోతే నువ్వు పెట్టుకోకు, కూచే గాడిద వచ్చి మేషే గాడిదని ఎందుకు చెడగొడతావు అని నేను చెప్తా. నీ వరకు ఓకే, అది ఎవరు అడుగుతారు పుస్తల తాడు మెట్టలు? నీ మొగడు అడుగుతాడు, మీ ఇంట్లో మీ కుటుంబం అడుగుతారు, మీ వ్యవస్థ అడుగుతుంది. సమాజానికి ఏం అవసరం? పొద్దున్న లేస్తే వరలక్ష్మి వ్రతాలు ఎందుకు చేసుకుంటున్నారు మీరు? పొద్దున్న లేస్తే దుర్గమ్మ పూజలు ఎందుకు చేసుకుంటారు? పొద్దున్న లేస్తే పూజలు ఎందుకు చేసుకుంటారు? 95% అందరం అదే పూజలలో. ఇండియన్ కల్చర్ ఆ కల్చర్ ని మీరు ఎట్లా అగౌరవపరుస్తున్నారు?
మాంగళ్యం తంతునామే మమ జీవన హేతున అంటే నువ్వు నా కళ్యాణివి, నేను నా జీవితాంతం నా సహజీవి అన్నప్పుడు నువ్వు కట్టిన నా తాళిని నా గుండెల్లో పెట్టుకుంటానండి అని చెప్పేసి ఒక భార్యగా ఆమె గుండెల్లో పెట్టుకుంటే పుస్తలు వేసుకోను, నేను మెట్టలు పెట్టుకోను, నేను బ్రిడ్జ్లో పెడతా, నేను కబోర్డ్లో పెడతా, బ్యాగ్లో వేస్తా అనడానికి నీకు ఎవడు రైట్ ఇచ్చాడు? ఎవడు రైట్ ఇచ్చాడు? నాకు తోసింది నేను చెప్తున్నా. పొద్దున్న లేస్తే అద్దుకోమని నేను చెప్పట్లేదు, కళ్ళకు పుస్తలు అద్దుకునేటోళ్ళు ఉన్నారు, ఇవాళ తులిసమ్మ పూజ చేసేటోళ్ళు ఉన్నారు. భర్త ఎలాంటి వ్యక్తి అయినా సరే భరించి ఓపికతోని ఉండాలి. అంటే వీళ్ళు ఏమంటే ఎందుకు భరించాలండి? కొట్టండి, తిట్టండి, విడిపోండి, ఇవా చెప్పేది? అంటే ఇదా? అంటే మీరు అంటే జీన్స్ వేసుకుంటే పుస్తల తాడు బరువైందా వీళ్ళకు? నేను అడుగుతున్నా, పుస్తల తాడు బరువాడం ఏందమ్మా? ఒక ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు. మీరు వ్యక్తిగత స్వేచ్ఛ అంటున్నారు, మహిళా స్వేచ్ఛ అంటున్నారు. ఇక్కడ మహిళా స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? అంటే పుస్తల తాడు తీసే స్వేచ్ఛ. ఒక నిమిషం, వాళ్ళ మాట ఒక మాట అమ్మా, నేను ఒక్కటి చెప్తున్నా. అంటే పుస్తల తాడు బరువు అవుతుంది అంటే స్వేచ్ఛ అంటే పుస్తల తాడు మీరు అన్నట్టు వ్యక్తిగతం, అది మీరు అన్నట్టు అయితే వినండి, రాజేశ్వరి గారు, రాజేశ్వరి వినండి, ఎందుకంటే వినండి. ఎవరు ఒక వ్యక్తి ఒక హీరోయిన్ వచ్చి పుస్తల మెట్టల గురించి చెప్పింది కాబట్టి చెప్తున్నా, నేను అనలేదు. ఈ ఒక ఆమె వచ్చేమో గిట్లా చెప్తుంది, ఒక ఆమెనేమో నా ఇష్టం నా డ్రెస్సులు అంటది. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని నేను చెప్తున్నా. ఇది కరెక్ట్. ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న పర్సన్ మీ వల్ల దానికోసం చెప్తున్నా, అది మీ వ్యక్తిగతం. నేను మీకు ఫస్ట్ చెప్పా, మీ హస్బెండ్ వరకు ఓకేనండి. నేను అడుగుతా అంటే కామన్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం చెప్తాను. బోల్డ్నెస్ అనేదానికి లేకపోతే స్వేచ్ఛ అనేదానికి అర్థాలు ఏమైనా మారిపోతున్నాయా? ఒకటి చెప్పలేదు, స్వేచ్ఛ అనే దగ్గరకు వచ్చేసరికి స్వేచ్ఛ ఎక్కడ